ప్రభునందు ప్రియులారా, లైవ్లో వాక్యం కొరకు ఎదురు చూస్తున్న మీ అందరికి కూడా వందనాలు. అలాగే ఈ రెండో ఆరాధనలో పాల్పంపులు పొందిన బిడ్డలని మీ అందరికి వందనాలు. చాలా కాలంగా మిమ్మల్ని మిస్ అవుతున్నాను, ఎందుకంటే ఫస్ట్ ఆరాధనలో నేను మాట్లాడి బయటికి వెళ్ళిపోతున్నాను. ఈ రెండో ఆరాధనలో మిమ్మల్ని అందరూ కలుసుకోవటం నాకు ఎంతో సంతోషం. చాలామంది ఫోన్లు చేసి అడిగారు, అయ్యా మీరు కనబట్ల మాకు అంటున్నారు. కాబట్టి ఈరోజు మీతో కలపడానికి దేవుడు మనకి ఇచ్చిన అవకాశం బట్టి దేవుడు స్తుతిస్తున్నాం. ఇక్కడ ఈరోజు మనం విశ్వాసాన్ని గురించి, విశ్వాస వీరుల గురించి చెప్పుకోబోతున్నాం. విశ్వాసం ఉంచడం అనేది ప్రాథమికమైన విషయం. అంటే దేవుడి యందు విశ్వాసం ఉంచితే, ఆయన శిలువ బలియాగుల విశ్వాసం ఉంచితే మనకు రక్షణ, నీతి, పరిశుద్ధత దేవుడిస్తాడు. అంత మాత్రంతో సరిపెట్టుకోకుండా విశ్వాసంలో వీరులమైపోవాలి. విశ్వాసంలో మనం వీరులైపోవాలి. ఈ హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం అంతా కూడా విశ్వాస వీరుల యొక్క చరిత్ర గురించి రాయబడి ఉంటుంది. కాబట్టి మనం ప్రాథమిక విశ్వాసంలో నుంచి వీరులు అనిపించుకున్న విశ్వాసంలోనికి మనం ఎదగవలసిన వారమై ఉన్నాం. ఈ వాక్యం మాట్లాడటానికి దేవుడు ఈ రోజున మనకు అవకాశం ఇచ్చాడు. విశ్వాస వీరుల చరిత్ర అన్నమాట. సరే, విశ్వాస వీరులు ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి క్రింది వాటిని తమ జీవితాల ద్వారా ప్రదర్శించారు. ఒకటేంటంటే, విశ్వాసము దేవుని వాగ్దానాలను, ఆయన గుణశీలతను గట్టిగా నమ్ముతుంది. విశ్వాసం అనేది నీలో ఉంటే దేవుని వాగ్దానాలను గట్టిగా నమ్ముతావు. ఆయన యొక్క గుణశీలత, ఆయనలో ఏమై ఉన్నావో అవన్నీ కూడా నువ్వు ఖచ్చితంగా నమ్మి తీరుతావు. రెండవది, విశ్వాసము విధేయతను అలాగే క్రియలను కూడా కోరుకుంటుంది. విశ్వాసం అనే దానిలో విధేయత ఉండాలి, క్రియలు కూడా ఉండాలి. ఏమా, విధేయత చూపాలి దేవుడికి, క్రియలు కూడా చూపితే అది నిజమైన విశ్వాసం. మూడవది, దాటలేమనుకున్న గొప్ప గొప్ప పర్వతాలు లాంటి అభ్యంతరాలను కూడా విశ్వాసం ఉంటే అధిగమిస్తాం. పెద్ద పెద్ద కొండలు, ఎక్కలేనంత కొండ, మనం దాటలేనంత అడ్డుబండల్లాగా మన జీవితానికి ఏదైనా సమస్య ఉంటే విశ్వాసము ద్వారా వాటిని అధిగమిస్తాం. ఉదాహరణ చెబుతాను, క్యాన్సరు, ఎయిడ్స్, కొన్ని భయంకరమైన జబ్బులు ప్రపంచంలో ఉన్నాయి. అయితే నువ్వు విశ్వాసంతో గట్టిగా నమ్మితే నీ విశ్వాసం ద్వారా అవి నిన్ను ఏమి చేయకుండా అవలేలగా దాటి బయటపడిపోతావు. దేవుడికి స్తోత్రం. అదనమాట. అంటే గొప్ప గొప్ప అభ్యంతరాలుగా అడ్డుబండలుగా నీ ఎదుట కనబడుతున్న అభ్యంతరాలను కూడా నువ్వు విశ్వాసాన్ని ప్రాక్టీస్ చేస్తే వాటిని సులువుగా నువ్వు దాటి బయటికి వెళ్ళిపోతూ ఉంటావు. దేవుడికి స్తోత్రం. తర్వాత నాలుగోది ఏంటంటే, విశ్వాసం అనేది మానవ హద్దులను, పరిస్థితులను అధిగమించి పనిచేస్తుంది. అంటే మానవ సంబంధమైన లిమిటేషన్స్, మానవ సంబంధమైనటువంటి లిమిట్స్. అంటే మానవ సంబంధమైన హద్దులు, లిమిటేషన్స్ అంటే వాళ్ళు చెప్పిన వాళ్ళ ఆలోచనలకు మించి దేవుని వాక్యం పనిచేస్తుంది. మానవుడు తన జ్ఞానం చేత ఈ మనిషి 24 గంటల కంటే ఎక్కువ బ్రతకదండి, తీసుకుపోవచ్చండి, లేదా 2 అవర్స్ కంటే ఎక్కువ బతకదండి, లాస్ట్ స్టేజ్లో ఉందండి అన్నారనుకోండి. వాళ్ళు తమ జ్ఞానం చేత చెప్తున్నారు ఒక లిమిటేషన్స్, ఇంత టైం అని. కానీ విశ్వాసం అనేది మానవుడు చెప్పిన హద్దులను, పరిస్థితులను అధిగమించేటట్టు పనిచేస్తుంది. విశ్వాసం అనేది నీ జీవితంలో. అమ్మాయి, మీరందరూ జాగ్రత్తగా వినాలి. చాలా మంచి మాటలు చెప్తున్నాను. మీ మనసు కృప నీ పిల్ల మీదే ఉంది, నీ మనసు. సంజయ్ కూడా మంచిది, బిడ్డలంటే అంతే కదా. కానీ ఇటు మనసు ఇటు ఉంచింది. విశ్వాసం అనేది చాలా ప్రభావవంతంగా, శక్తివంతంగా ఉంటుంది. అది ఇతరుల జీవితాలను కూడా ప్రభావితం చేస్తుంది. ఏంటిదమ్మా? విశ్వాసం అనేది చాలా ప్రభావవంతంగా ఉంటుంది, శక్తివంతంగా కూడా ఉంటుంది. అది ఇతరుల జీవితాలను కూడా ప్రభావితం చేస్తుంది, ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. దేవుడికి స్తోత్రం. ఇంకా నేను కొన్ని మాటలు చెబుతాను విశ్వాసాన్ని గురించి. దేవుడు నిన్ను ఎప్పుడైతే మొదటగా దర్శించాడో ఆ రోజు మొదలుకొని
నీవు మరలా ఈ లోకయాత్ర ముగించుకుని దేవుడి దగ్గరికి చేరుకునే వరకు కూడా నిన్ను నిలబెట్టేది విశ్వాసం. అది ఉంటేనే నువ్వు అక్కడ వరకు వెళతావు. దేవుడికి స్తోత్రం. అవసాన కాలం వరకు కూడా, అంటే మొదట ప్రారంభంలో అవసాన కాలం అని బాల్యం అనేటువంటి స్థితి ఉంటుంది. అప్పటి నుండి నువ్వు దేవుడిలో ఉంటే అవసాన కాలంలో కూడా వరకు కూడా నీ విశ్వాస జీవితం నిన్ను కాపాడుతుంది. కొంతమంది అవసాన కాలం అంటే వృద్ధాప్యం, చావు కాలం దాపరించినప్పుడు ఆ టైం వచ్చాడు కొంతమందిలో విశ్వాసం ఉంది, ఇంకేం విశ్వాసం లేండి, ఇంకేం భక్తి లేండి అనుకుంటే దిగజారిపోతారు. కానీ అవసాన కాలంలో కూడా నిన్ను నీతిలో నిలబెట్టేది విశ్వాస జీవితం. దేవుడికి స్తోత్రం కలుగుతుంది. ఇంకా మూడోది చెప్పాలంటే, ఈ విశ్వాసాన్ని కొన్ని పరీక్షలు వస్తాయి. పరీక్షల్లో నిలిచేదే విశ్వాసం. పరీక్షల్లో నిలబడాలి. పరీక్షలు వచ్చినప్పుడు కూడా పరీక్షల్లో టెస్ట్లో దేవుడు కొన్ని పరీక్షలు పెడతాడు. ఆ పరీక్షలో నీ విశ్వాసాన్ని కోల్పోకూడదు. యోబుకి భయంకరమైన శ్రమలు వచ్చాయి. అనారోగ్యం వచ్చింది, ఆస్తి నష్టమైంది, సంతానం చచ్చిపోయారు. అతను పొందినంత నష్టం ఎవరో పొంది ఉండరు బహుశా. అయితే అతడు చివరి వరకు దేవుడిలో నిలిచాడు. అతను టెస్ట్లో గెలిచాడు. దేవుడికి స్తోత్రం కలుగుతుంది. హల్లెలూయా. అలాగే బైబిల్లో అబ్రహాముకు ఒక టెస్ట్ వచ్చింది, తెలుసుగా మీకు. ఏంటి? నీ కుమారుడు నాకు బలిగేస్తావంటే ఏమన్నాడు? వస్తాడు. విశ్వాసం ఉంటే మనం అలా ఉంటాం. ఆరంభం నుండి ఆఖరు క్షణాల వరకు కాపాడుకోనవలసిందే విశ్వాసం. ఆరంభం నుండి ఆఖరు క్షణాల వరకు కాపాడుకోనవలసిన ముఖ్యమైనది ఏదైనా ఉందంటే అది విశ్వాసం. దేవుడికి స్తోత్రం కలుగుతుంది. సరే, ఇప్పుడు 4వ వచనం కొందాం. హెబ్రీ పత్రిక 11:4 విశ్వాసమును బట్టి హేబేలు కయీను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించెను. దేవుడు హేబేలు అర్పణ గురించి సాక్ష్యం ఇచ్చినప్పుడు అతడు ఆ విశ్వాసం బట్టి నీతిమంతుడని సాక్ష్యం పొందెను. అతడు మృతి నొందియు ఆ విశ్వాసము ద్వారా మాట్లాడుచున్నాడు. దేవుడికి స్తోత్రం. హేబేలు ఆదాముకి రెండవ కొడుకు. ఆదాముకు కయీను మొదటి పుత్రుడు, హేబేలు రెండవ పుత్రుడు. వీళ్ళు చెప్పాలంటే యవ్వనులు. చెప్పాలి, వయసులో ఎలాంటి వాళ్ళమ్మా? పెళ్ళింకా హేబేలుకి అప్పుడు పెళ్ళి కాలేదు, భార్య లేదు, కయీను కొందలేదు తెలియదు, కానీ వీళ్ళకి మాత్రం మంచి యవ్వన టైంలో ఉన్నారు. ఆ టైంలో వాళ్ళు దేవునికి బలి అర్పించాలి లేదా ఆఫరింగ్ ఇవ్వాలి అని అనుకున్నారు. వాళ్ళు ఏదో అర్పణలు తీసుకొచ్చారు. కయీను తన పొలంలో పండిన కొన్ని ఆహార పదార్థాలు, కూరగాయలు, పండ్లు ఇలాంటివి తీసుకొచ్చాడు. అలాగే హేబేలు తన గొర్రెల మందలో, తనకు కాసిన గొర్రెల మందలో ప్రొవిన వాటిలో కొన్ని శ్రేష్టమైన వాటిని దేవుని కొరకు తీసుకొచ్చాడు. అయితే ఇక్కడ ఏమి నేర్పిస్తుందంటే, తన జీవితాన్ని గురించి మనం ధ్యానం చేసినప్పుడు ఇంపార్టెన్స్ ఆఫ్ వర్షిప్ అండ్ ఒబీడియన్స్. ఇంపార్టెన్స్ ఆఫ్ వర్షిప్ అండ్ ఒబీడియన్స్ అంటే ఆరాధన యొక్క ముఖ్య స్థితిని గురించి, విధేయతను గురించి నేర్పిస్తుంది ఈ సంఘటన. అంటే వాళ్ళు దేవుణ్ణి ఆరాధించడానికి వచ్చారు అక్కడికి. అమ్మా, విశ్వాస వీరుల చరిత్రలో మొట్టమొదటి వ్యక్తి నుంచి మనం ప్రారంభించాం. విశ్వాస వీరులు అనబడిన వారిలో మొట్టమొదటి వ్యక్తి ఎవరంటే హేబేలు. ఎవరమ్మా? హేబేలు. వీళ్ళు తెచ్చిన అర్పణ సందర్భంగా ఏమి కనబడుతుందంటే వర్షిప్ అంటే ఆరాధన యొక్క ప్రాముఖ్యత కనబడుతుంది. దేవుడికి మనం ఏదో తీసుకెళ్ళాలి, దేవుడికి మనం ఏదో ఇవ్వాలి, దేవుడిని మనం పూజించాలి, దేవుడిని మనం సంతోషపెట్టాలనే కోరికతో ఇద్దరు వ్యక్తులు వచ్చారు. ఏమా? కాకపోతే ఇక్కడ ఈ సంఘటన మనకి ఏమి నేర్పిస్తుందంటే ఆరాధన యొక్క ప్రాముఖ్యత, వినయం యొక్క, విధేయత యొక్క ప్రాముఖ్యతను మనకి చూపిస్తుంది. ఇక్కడ హేబేలు ఏమర్పించాడో కయీను ఏమర్పించాడో చెప్పాడు. వాళ్ళ అర్పణల గురించి దేవుడు ఏమీ ఇబ్బంది పట్ల. కానీ అర్పించినటువంటి వ్యక్తుల యొక్క జీవితాల్లో ఒక అతని జీవితం దేవుడికి శ్రేష్టత్వం కనబడింది, ఒక అతని జీవితం దేవునికి ఇష్టము లేకుండా పోయింది. ఇక్కడ చెప్పబడుతున్నది ఏంటంటే, నీ జీవితం సరి లేకుండా, పరిశుద్ధత లేకుండా నువ్వెన్ని కానుకలు, అర్పణలు, లక్షలు ఇచ్చినా వేస్ట్. ఏంటిదమ్మా? దేవునికి చాలామంది కానుకలు ఇస్తే దేవుడు హుషారైపోతాడు అనుకుని కానుకలు ఇస్తుంటారు.
లక్షలు లక్షలు కానుకలు ఇస్తారు. దేవుని హుండీలో పెట్టెలో కానుకలు వేస్తుంటారు. కానుకలు ఇవ్వటం అనేది మంచిదే, కానీ నీ హృదయం బాగుండాలి, నీ స్వభావం బాగుండాలి, నీ హృదయ స్థితి బాగుండాలి, నీ చూపు బాగుండాలి, నీ మాట తీరు బాగుండాలి, నీ ప్రవర్తన తీరు బాగుండాలి, నీ గుణశీలత బాగుండాలి, దేవుడు భయము కలిగి ఉండాలి. అసలు పరిపక్వత అంటే ఏంటని నేను చూస్తే ఏమన్నా ఇవ్వడంటే, దేవుడి యందు భయభక్తులు కలిగి ఉండడమే పరిపక్వత. ప్రేమ కలిగి ఉండాలి మరియు దేవుడి యందు భయభక్తులు. నీవు దేవుడు భయం లేకుండా ఇష్టానుసారంగా తిరుగుతూ, దేవుడు భయం లేకుండా ఇష్టానుసారంగా మాట్లాడుతూ, చూచిన ప్రతి స్త్రీ గురించి వ్యభిచార తలంపులతో వేగిపోతూ రగిలిపోతూ ఉంటే నువ్వు కానుకలు ఇస్తే దేవుడు సంతోషిస్తాడా? నువ్వు అర్పణలు ఇస్తే దేవుడు సంతోషిస్తాడా? దేవుడికి కావలసిన అర్పణ నీవా? నీవే మొదట కావాలి దేవుడికి. దేవుడు హేబేలును అతని అర్పణను లక్ష్య పెట్టాడు. దేవుడు కయీనును అతని అర్పణను లక్ష్య పెట్టాడు. మొదట వ్యక్తిని చూస్తాడు, తర్వాత అర్పణ చూస్తాడు. దేవుడు హేబేలును లక్ష్య పెట్టాడు, అతని జీవితం బాగుంది, అతడిచ్చిన అర్పణ కూడా లక్ష్య పెట్టాడు దేవుడు. కయీను చూశాడు, కయీను బాగోలా, అతని అర్పణ కూడా వద్దనుకున్నాడు దేవుడు, తృణీకరించాడు. దేవునికి స్తోత్రం కలుగును. హల్లెలూయా. ఇక్కడ హేబేలులో సత్ప్రవర్తన ఉంది, అతను మంచి క్రియలే చేస్తున్నాడు. కానీ అదే పరిస్థితిలో కయీను యొక్క హృదయం దేవుని దృష్టిలో సరిగా లేదు. దీనిలో ఒక ఆత్మీయ మర్మం నేను చెప్తాను. అదేంటంటే, కయీను శ్రేష్టమైన బలి అర్పించాడు, అంటే క్రొవ్విన వాటిని అర్పించాడు. అవి ఆ క్రొవ్వినటువంటి వాటి క్రొవ్వును దేవుడి సన్నిధిలో దహించాడు, కాల్చబడింది. అంటే అర్థం ఏంటంటే, నిజానికి నా పాపాలను బట్టి అయితే నేనే మరణానికి పాత్రుడు, నా తరపున ఈ గొర్రె పిల్లను బలిస్తారని ఇస్తారు ఎవరిచ్చినా సరే. అయితే ఇక్కడ ఈ బలిలో ఉన్నటువంటి మర్మం ఏంటంటే, ప్రభువా ఇదిగో ఈ క్రొవ్వును నీ సన్నిధిలో కాల్చివేస్తున్నాను, నాలో ఉన్నటువంటి పాపపు క్రొవ్వు లేదా పాపపు స్వభావాన్ని నీ పరిశుద్ధ అగ్నితో నీ బలిపీఠం మీద దహించివేయి, నా పాపాన్ని కడుగు, నా పాపాన్ని క్షమించు, నీ రక్తంతో కడుగు, నన్ను మన్నించు అని ఎవరైతే తమ యొక్క పాపపు స్వభావాన్ని దేవుడు బలిపీఠం మీద ఎట్టి బలిగా తమ జీవితాలను అలా చేసుకుంటారో వారిని దేవుడు అంగీకరిస్తాడు. దేవుడికి స్తోత్రం. క్రొవ్వు ఏరాన్ని కొవ్వా మదమా అంటారు చూసారా, అవి దహించబడాలి దేవుడి సన్నిధిలో. నీ పాప కోరికలు దహించబడాలి, నీ చెడు స్వభావం దహించబడాలి, నీ చెడు మాటలు కాల్చబడాలి. దేవుడికి స్తోత్రం కలుగును. యెషయా గురించి యెషయా గ్రంథం 6వ అధ్యాయం ఉంటుంది. దేవుడు అత్యున్నతమైన సింహాసనం మీద ఆసీనుడై ఉన్నాడు. అప్పుడు దర్శనంలో చూస్తున్నాడు యెషయా. దేవుణ్ణి ఆ దర్శనం చూశాడు. దేవాలయం అంతా ఆయన దేవుని యొక్క అంగీ అంచులతో దేవాలయం అంతా దేవుడి యొక్క వస్త్రాలు ఉన్నాయి. దేవుని మందిరంలో అత్యున్నత సింహాసనం కూర్చున్నాడు. దేవుణ్ణి చూశాడు. ఆయన చూడగానే ఈయనకి భయం వేసింది. అంతేకాదు, అక్కడ తన పాపాలు ఒప్పుకున్నాడు. అయ్యో, నేను దేవుడి సన్నిధిలో ఉండి దేవుణ్ణి చూచాను, నేను అపవిత్రమైన వాడను, అపవిత్రమైన ప్రజలు పెదవులు గల ప్రజల మధ్య నివసించేవాడను, నేను నశించాను, దేవుని సాక్షాత్తు చూశాను, అయ్యో అయ్యో అని మరుస్తున్నాడు. ఎందుకంటే దేవుని యొక్క పరిశుద్ధ స్థలంలో పాపపు స్వభావం ఉంటే భయము వణుకు వచ్చేసి, అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవులు గల ప్రజల మధ్య నివసించేవాడు, అయ్యో నేను నశించాను అని కేకలేస్తాను. అంటే పశ్చాత్తాపం కూడా వచ్చింది. నా అపవిత్రమైన పెదవులు, ప్రభువా నేను ప్రవక్తగా ఉన్నాను కానీ నా యొక్క మాటలు కాల్చబడ్డాయి, నా పెదవులు కాల్చబడలేదు, నా పెదవులు పవిత్రపరచబడలేదు అంటూ దేవుడి సన్నిధిలో మొరపెట్టుకుంటే దేవుడు ఆజ్ఞాపించగా ఒక శరాపు అంటే ఒక పెద్ద దూత వచ్చి బలిపీఠం మీద ఉన్న నిప్పులు ఒక పట్టుకారుతో తీసుకుని వచ్చి యెషయా పెదవులకు ఇలా అంటించాడు ఆ పరిశుద్ధ అగ్ని. ఎప్పుడైతే ఆ పరిశుద్ధ అగ్ని తగిలిందో దేవుడు అన్నాడు, యెషయా నీ పాపములు ప్రాయశ్చిత్తమైంది,
నీ దోషం తొలగిపోయింది అన్నాడు. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, యెషయా ఎక్కడున్నాడు అని అంటే అక్కడ బలిపీఠం దగ్గరలోనే ఉన్నాడు. బలిపీఠం దగ్గరలో ఉన్నాడు. ఆ బలిపీఠం మీద అగ్ని తీసుకొచ్చి యెషయా పెదవులకు తాపగా అతని యొక్క పెదవులు కాల్చబడి, లేదా అతని శరీరానికి పరిశుద్ధ అగ్ని అంటుకోవడం ద్వారా అతనిలో ఉన్న పాప స్వభావం అంతా కాలిపోయింది. హేబేలు కూడా బలులే కాదు, తన పాప స్వభావాన్ని బలిపీఠం మీద పెడుతున్నాడు, తన అవిధేయతలు అక్కడ పెడుతున్నాడు. అవన్నీ కాల్చబడిపోయింది. దేవుడికి స్తోత్రం. దేవుడి సన్నిధికి వస్తూ మనం కానుకలు మాత్రం ఇస్తే సరిపోదు, కానీ మనం దేవుడి సన్నిధికి వచ్చినప్పుడు మన పెదవులు పవిత్రపరచబడాలి. మనం ఎన్నెన్ని దుర్భాషలాడుతున్నాం ఏమండి. కొంతమంది స్త్రీలు భర్తల్ని చాలా బూతులు తిడుతుంటారు ఇంట్లో లోకు చేసి. కొంతమంది పురుషులు ఎన్నో బూతులు తిడుతుంటారు స్త్రీ హృదయం గాయపరచబడితే. ఆవిడనే కదా, వాళ్ళ అమ్మగారిని, వాళ్ళ పిన్నమ్మల్ని, వాళ్ళ తాతమ్మని, చాలామందిని వరుసకి చెప్తుంటారు. వాళ్ళకు రోషం కలగటానికి మీరు సరిగా కట్నాలు ఇవ్వలేదు, ఈ రోజు నేను పెళ్లి చేసుకుని బోర్డు ఆస్తులు ఇలాంటివి అని వాళ్ళని నానా హింసలు పడుతుంటారు. కాబట్టి ఈ పద్ధతులంతా తప్పు. నీ పరిస్థితి కాల్చబడాలి, నీ పెదవులు కాల్చబడాలి, నీ కళ్ళు దేవుడి పరిశుద్ధాగ్ని తాకబడాలి, నీ దేహంలో ఉన్న ప్రతి అవయవము దేవుని పరిశుద్ధ అగ్నిలో బలిపీఠం దగ్గర కాల్చబడాలి. దేవునికి స్తోత్రం. అదే దేవుడికి సరైనటువంటి ఆరాధన. దేవుడికి స్తోత్రం. కాబట్టి హేబేలు విశ్వాసవీరుడు. హేబేలు విశ్వాసవీరుడు. అతడు దేవుడిని వర్షిప్ చేయటానికి వచ్చాడు, విధేయత కలిగి దేవుడికి అర్పణలు అర్పించాడు. అసలు తన జీవితమే దేవుడికి అర్పించుకున్నాడు. ఆ కయ్యను అర్పణ ఎప్పుడైతే అంగీకరించబడలేదు, అతను కోపం వచ్చి ఏం చేశాడు, తర్వాత కయ్యను ఏం చేశాడు, హేబేల్ని చంపేశాడు. చంపేస్తే హేబేలు యొక్క రక్తం దేవుడితో మాట్లాడింది. నేలలో ఉండి మట్టిలో కలిసిపోయిన రక్తం, దేవా నన్ను అనవసరంగా నా అన్న చంపేశాడు కయ్యనని ఆ రక్తం మొరపెట్టిందటండి. అంటే అతని యొక్క రక్తములోంచి కూడా ప్రార్థన దేవునికి. హల్లెలూయా. అతడు మృతి నొంది ఉండి కూడా దేవునితో మాట్లాడాడు. దేవుడికి స్తోత్రం కలగాలి. అతడు మృతి నొంది ఉండి దేవునితో మాట్లాడాడు, అంటే ప్రార్థన చేశాడు. మంచి భక్తిపరుడైనటువంటి యవనుడు. ఈ ఉదయకాల ఆరాధనలో ఇక్కడ కొంతమంది యవనస్తున్నారు, ఏదో కాలక్షేపానికి వచ్చినట్టుగా ఏదో వెళదాం, కాసేపు ఉండకపోతే అయ్యగారు కోప్పడతాడు, కాసేపు ఉండకపోతే అమ్మ కోప్పడతాయి, కాసేపు ఎండకపోతే అది మనం క్రైస్తవులు కాదనుకున్నట్టు వచ్చి మీ యొక్క ముఖాలు, మీ మనసు, మీ చెవులు దేవుని వాక్యం మీద పెట్టకుండా సెల్ ఫోన్ల మీద పెట్టుకుని ఏయో సైట్లో వెతుక్కుంటూ అటు ఇటు చూస్తుంటే నువ్వు సరైన విశ్వాసి కాదు, విశ్వాసి కాదు, విశ్వాస వీరుడు కాదు. నువ్వు పాపములో ఉన్నట్టు లెక్క. ఇక్కడికి వచ్చి నీ వాక్యము నీ ఎదుట తీవ్రతతో ప్రకటిస్తున్న వాక్యం మీద నీ దృష్టి పెట్టకపోతే నువ్వు ఇక్కడ కూర్చున్న గంట 2 గంటలు కూడా వేస్టే. హల్లెలూయా. యవనస్తులారా, మీ ముందు దేవుడు హేబేలుని పెడుతున్నాడు. అతను ఎలా ఉన్నాడు? యవన సమయంలో పరిశుద్ధుడిగా ఉన్నాడు, దేవునికి ఇష్టడుగా ఉన్నాడు, తన యొక్క జీవితాన్ని క్రమపరుచుకుంటున్నాడు, దేవుని బలిపీఠం దగ్గర తన యొక్క పాపములు అవిధేయతలు సరిచేసుకుంటున్నాడు. కానీ అదే టైంలో కయ్యను కూడా అక్కడ అర్పణ పెట్టాడు, కానీ తన జీవితాన్ని సరిచేసుకున్న వ్యక్తి కాదు. కాబట్టి ఇక్కడ యవనస్తులారా మీకు చెప్తున్నాను, యవన స్త్రీలారా మీకు చెప్తున్నాను, నువ్వు దేవుని గుడికి వచ్చి వెళ్ళిపోవటం కాదు, కానీ నీ ప్రవర్తన ఎలా ఉంది. గుడికి వచ్చేటప్పుడు అందరూ బాగానే ఉంటారు, గుడి నుంచి వెళ్ళిన తర్వాత ఎలా ఉంటున్నావు, నీ ఒంటరితనములు ఎలా ఉంటున్నావు, నీ ప్రత్యేకత జీవితంలో ఎలా ఉంటున్నావు, నీ ప్రైవేట్ లైఫ్ ఎలా ఉంటుంది, నువ్వు ఎక్కడున్నా దేవుని బిడ్డగా ఉండాలి, పరిశుద్ధతగా ఉండాలి. దేవుడు అది నీలోంచి కోరుతున్నాడు. దేవుడికి స్తోత్రం కలుగుతాడు. హల్లెలూయా. రెండవదిగా 5వ వచనం చూడమ్మా, హెబ్రీ పత్రిక 11:5. విశ్వాసమును బట్టి హనోకు మరణము చూడకుండానట్లు కొనిపోబడెను. అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టడై ఉండెనని సాక్ష్యము పొందాను. కాగా దేవుడు అతన్ని కొనిపోయిన కనుక అతడు కనబడలేదు. హల్లెలూయా. ఇతని గురించి ఏమైందంటే అతడు దేవుడితో నడిచాడు. ఇప్పుడు మొదటిది ఏం చెప్పారంటే
హేబేలు ఎలా ఉన్నాడమ్మ దేవుని దృష్టిలో? అమ్మా నీతిమంతుడు అయ్యాడు. హేబేలు నీతిమంతుడు. ఇప్పుడు నీతిమంతుడు ఎలా ఉండాలంటే దేవుడితో నడవాలి. రెండో విషయం, మొదట హేబేలు ఏంటంటే నీతిమంతుడయ్యాడు. తన బలి అర్పణలో నీతిమంతుడిగా దేవుడితో వచ్చాడు. ఇప్పుడు నీతిమంతుడు ఎలా ఉండాలో హానోకు ద్వారా నడుచుకోండి. అదేంటంటే నువ్వు నీతిమంతుడు అయితే దేవునితో ప్రతిదినం నడవాలి. ఎలా నడవాలి సార్? దేవుడు కనబట్టలేదు, ఎలా నడవాలంటే నువ్వు మోకరించి బైబిల్ చదవటం ద్వారా దేవునితో నడిచినట్టే. నువ్వు మోకరించి ప్రార్థన చేస్తున్నప్పుడల్లా దేవునితో నడుస్తున్నట్టే. నువ్వు ఆరాధనలో క్రమంగా వస్తుంటే దేవునితో నడుస్తున్నట్టే. దేవుడు మాటలు ఇక్కడ వింటావు. దేవుడికి స్తోత్రం కలుగుతాడు. హల్లెలూయా. నీతిమంతులుగా తీర్చబడిన వారు దేవునితో ప్రతిదినం నడవాలి. దేవునితో నడవటానికి ఇష్టపడినటువంటి హానోకు కోసం దేవుడు 300 సంవత్సరాలు పరలోకం నుండి భూమి మీదకి అతని కోసమే దిగొచ్చాడు. దేవుడితో స్నేహం చేయాలని, దేవుడితో నడవాలని, దేవునితో మాట్లాడాలని, దేవునితో సమయం గడపాలని ఒక కోరిక ఉంది. ఆ కోరికను తెలుసుకున్న దేవుడు, కోరిక అయితే హనోకు ఉంది. దేవుడి దగ్గరికి వెళ్తే రాకెట్లు విమానాలు కూడా లేవు. దేవుడి దగ్గరికి వెళ్ళలేడు ఎవడో కూడా. కాబట్టి ఏం చేశాడు? ఆ కోరికున్న వ్యక్తి యొక్క ఆశను తీర్చడానికి 300 సంవత్సరాలు దేవుడే పైనుంచి కిందకి దిగొచ్చాడు. ఆయన ఒక్కడి కోసమే రావడానికి ఆయన పక్షపాతం గలవాడా? నీ కోసం కూడా దిగొస్తాడు. నువ్వు కూడా దేవునితో నడవచ్చు. దేవుడికి స్తోత్రం కలుగుతుంది. హల్లెలూయా. నువ్వు నీతిమంతుడుగా దేవుని ఎదురు తీర్చబడితే రెండవది హానోకులాగా ఏం చేయాలి? మనం దేవునితో నడవాలి. ప్రతిదినం కూడా దేవుడితో. ఈరోజు ప్రార్థన చేయకుండా, ఈరోజు వాక్యం చదవకుండా నీ జీవితం ముగించడం. ప్రతిదినం దేవుడితో మనం కలిసే నడవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, 300 సంవత్సరాలు దేవుడితో నడిచాడు. ఇంకొకటి ఏంటంటే హీ ట్రాన్స్లేటెడ్ వితౌట్ డెత్. అంటే మరణం పొందకుండానే ఈ లోకం నుంచి పరలోకానికి వెళ్ళిపోయాడు. డెమాన్స్ట్రేటింగ్ ద పవర్ ఆఫ్ ఫెయిత్. అంటే విశ్వాసములో ఉన్న శక్తి ఏంటో నిరూపించేశాడు ఈయన. ఏంటంటే మరణము చూడకుండా పరలోకానికి వెళ్ళిపోయాడు. టు ఎస్కేప్ ద స్టింగ్ ఆఫ్ డెత్. అంటే మరణపు ముళ్ళు అనేది అందరికీ తాకింది కానీ ఈయనకి తాకల. ఈయన ఒకడు, ఏలియా ఒకడు, ఇద్దరు కూడా మరణపు ముళ్ళు చేత ఈ లోకంలో మరణం వంచిన వాళ్ళే కానీ హనోకు, ఏలియాలు మరణం చూడకుండా ఇతని గురించి రాయబడింది. హనోక్ ట్రాన్స్లేటెడ్ వితౌట్ డెత్, డెమాన్స్ట్రేటింగ్ ద పవర్ ఆఫ్ ఫెయిత్ టు ఎస్కేప్ ది స్టింగ్ ఆఫ్ డెత్. మరణపు ముళ్ళు పొడవబడకుండా విశ్వాసం యొక్క శక్తి ఏంటో చూపించాడు. అతను ఈ లోకం నుంచి పరలోకానికి ట్రాన్స్లేట్ అయ్యి, అంటే అంతర్ధానం అయి పరలోకానికి వెళ్ళిపోయాడు. దేవుడికి స్తోత్రం కలుగుతాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, రెండవ వ్యక్తి విశ్వాసవీరుడు మనకేమి నేర్పిస్తున్నాడంటే మనం దేవునితో నడవాలి. ప్రతిరోజు దేవునితో నడిస్తే నీకేమి కొదువు ఉంటుంది, నీకు ఏ సమస్య ఉంటుంది? ప్రతిరోజు నువ్వు ప్రార్థన చేసే వ్యక్తి అయితే, ప్రతిరోజు వాక్యం చదివే వ్యక్తి అయితే నువ్వు అడుక్కోవక్కర్లేదు, అప్పులు చేయక్కర్లేదు. నీ బాధలు, నొప్పులన్నీ దేవుడి తీర్చేస్తాడు. ఒక విషయం చెప్తాను మీకు, కొత్త నిబంధనలో జరిగిన విషయం. పేతురు, యేసు ప్రభువారు అందరూ కపెర్నహూములో ఏదో ఇల్లు ఉంది, అక్కడ ఉన్నారు. పన్నులు వసూలు చేసుకున్నాడు ఒక వ్యక్తి వచ్చి, ఏమయ్యా మీరందరూ పన్నులు కట్టరా? అరశకేలు పన్ను కట్టాలి కదా మీరు, ఇంకా కట్టలేదేంటి అని అడిగాడు ఒక వ్యక్తి. పేతురు గారు కడతామండి అయ్యా. సరే, ఈ పేతురు ఇంట్లోకి వచ్చిన తర్వాత యేసుప్రభు అడిగాడు, ఏమయ్యా పేతురు మన పన్ను అడిగారా అన్నాడు. అవునయ్యా. మరి పన్ను ఎవరు కట్టాలి? కుమారులు కట్టాలా, అన్యులు కట్టాలంటే అన్యులే కడతారయ్యా. అయితే మనల్ని కూడా అడిగారు కాబట్టి మనం అభ్యంతర పడకుండా మనం కూడా పన్ను కడదాం. పన్ను తప్పించకుండా మనం ప్రయత్నించాం, మనం కూడా పన్ను కడదాం. అయితే ఒక పని చేయి, నీ చేతిలో ఉన్న గాలం, నీ దగ్గర ఉన్న గాలం తీసుకెళ్ళి సముద్రంలో గాలం వేయి. మొదట ఆ గాలానికి ఏ చేప అయితే హుక్కుకు తగులుకుని బయటకు వస్తుందో ఆ చేపను బయటికి లాగి దాని నోరు తెరు, దానిలో షెకెల్ పూర్తి నాణ్యం ఉంటుంది. నీకు ఒక అరశకేలు, నాకు ఒక అరశకేలు, ఇద్దరికి పన్ను కట్టేసిరా అన్నాడు దేవుడికి స్తోత్రం. ఇది ఎంత విచిత్రమైన విషయం తెలుసండి. నువ్వు ప్రభువుతో పాటు కలిసి నడిస్తే నీ పన్నులు ఆయనే కడతాడు, ఆయన పన్నులు కూడా ఆయనే కడతాడు. ఒక విషయం చెప్పాను, నేను మా డైరెక్టర్ గారితో రాజమండ్రి నుంచి కారులో వస్తున్నాను అనుకోండి.
కారులో వస్తుంటే ఎక్కడో ఏలూరులో ఎక్కడో ఆఫ్ చేశారు, టిఫిన్ కొరకు ఆఫ్ చేశారు. నేను బిల్లు కడితే సంతోషం, నన్ను కట్టనిస్తాడు ఆయన అసలు అక్కడ? చెప్పండి, నన్ను కట్టనిస్తాడా? అంత పెద్ద హోదాలో ఉండేవాడు నన్ను కట్టనిస్తాడా? ఏం చేస్తాడు? భాస్కర్ గారు మీరు అక్కడ ఉండండి అని మొత్తం ఆయనే పే చేస్తాడు. అట్లాగే మన దేవుడు శ్రీమంతుడు, సకల ఐశ్వర్యాలు కలిగినటువంటి దేవుడే. నువ్వు ప్రభువుతో కూడా ఉంటే ఆయన ఏం చేస్తాడు? నిన్ను అర్థం చేసుకోగలడు, నీ పరిస్థితిని అర్థం చేసుకోగలడు, నీ ప్రతి ఒక్క అవసరతను తీర్చటలో ఆయన ముందుంటాడు. దేవుడికి స్తోత్రం కలుగుగా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం చెప్తున్నాం, నువ్వు బాధలో బందీని పడకుండా నువ్వు ప్రభుతో నడువు, ప్రభు నీ ప్రతి అవసరం కూడా తీరుస్తాడు. మత్తయి సువార్త 6:33 ఎక్కడుంది? నా రాజ్యమును నా నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించు. నా రాజ్యమును నీతిని మొదట వెతికితే అప్పుడు మీకు కావలసినవి ఇస్తాను. మూడో యొక్క అనుభవం ఏంటంటే నోవహు. ఏంటమ్మా? నోవహు గురించి రాయబడింది. ఈ నోవహు గురించి ఏం చెప్పబడిందంటే చూద్దాం. 6-7 వచనం చదవమ్మా. విశ్వాసము లేకుండా దేవుడికి ఇష్టడై ఉండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియు, తన్ను వెదకు వారికి ఫలము దయచేవాడనియు నమ్మవలెను కదా. విశ్వాసమును బట్టి నోవహు ఆది వరకు ఎన్నడూ చూడని సంగతులను గురించి దేవునిచే హెచ్చరించబడి భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధము చేసుకొని అందువలన అతడు లోకము మీద నేరస్థాపన చేసి విశ్వాసమును బట్టు కలుగు నీతికి వారసుడు. ఇప్పుడు 2 అనుభవాలు ముందు చెప్పారు. ఏంటమ్మా అనుభవాలు? నీతిమంతులుగా తీర్చబట్టం ఒకటైతే, రెండవది దేవునితో నడవాలనేది, మూడవది అతడు భయభక్తులు గలవాడిగా నడిచాడు. ఇంకొకటి ఏంటంటే నోవహు అది వరకు చూడని సంగతులను గురించి దేవుడు మాట్లాడి హెచ్చరించినప్పుడు గొప్ప జలప్రలయం వచ్చి ఈ పాపాత్ములందరూ కొట్టుకుపోతారు, ఈ ప్రపంచమంతా నాశనం అయిపోతుంది నోవహు అని చెబితే అప్పటికి వర్షం అంటే తెలియదు. అమ్మ వినండి, అప్పటికి వర్షం ఎవరు చూడలేదు. మరి వర్షం లేకుండా ఎట్ట బ్రతికారంటే భూమిలో నుంచే నీటి స్ప్రింగ్స్, అంటే ఇంజక్షన్ సూదితో నీళ్ళు ఇట్ట కొడితే ఎలా పైకి వస్తాయో భూమిలో నుంచి నీళ్లు ఇట్ట స్ప్రింగ్ అవుతూ పైకి వచ్చాయట. కొంచెం చెమ్మ, ఆ చెమ్మకే విత్తనాలు బ్రతికి చెట్లు అయ్యాయి. కానీ నోవహు కాలం వరకు కూడా వర్షం అనేది అతను చూడలే. కానీ దేవుడు ఒక సంగతి చెప్తున్నాడు, నోవహు విను, జలములు ప్రవాహంలాగా వచ్చేసి వర్షం వచ్చేసి పైనుంచి నీళ్ళు వస్తాయి. ఆ నీళ్లు ద్వారా ఒక నీళ్లు ఎక్కువైపోయి ఇప్పుడున్నటువంటి లోకమంతా కొట్టుకుపోతాయా? అంతేకాదు, నీవు నీ కుటుంబ రక్షణ కొరకు ఒక ఓడను నిర్మించుకో. ఈ జంతుజాలం అంతటిని నువ్వు రక్షించడం కొరకు పెద్ద ఓడ కట్టు, దాని కొలతలు నేను ఇస్తాను. దాని కొరకు నీవు, నీ కొడుకులు, కోడళ్ళు, నీ భార్య పనిచేయాలి అని దేవుడు చెప్పాడు. దేవుడికి స్తోత్రం. ఈ మూడవ అనుభవం చెబుతుందంటే మనకి ఈ మూడవ అనుభవం చెబుతుందంటే నీతిమంతులుగా తీర్చబడిన వారు దేవునితో అది కాదు, నోవహు అది వరకు చూడని సంగతుల గురించి దేవుని చేత హెచ్చరించబడి భయభక్తులు గలవాడయ్యాడు. కాబట్టి దేవుడు ఏం చేశాడంటే అతనికి ఒక టాస్క్ ఇచ్చాడు. దేవుడు అతనికి ఏమి ఇచ్చాడమ్మా? టాస్క్ అంటే ఒక పని అప్పగించాడు, ఒక పని భారాన్ని పెట్టాడు దేవుడు అతని మీద. అదేంటిది? నువ్వు ఒక ఓడను తయారు చేయి. ఆ ఓడ ఎంత పెద్దదో చెప్పాడు, ఇన్ని మూరలని చెప్పాడు. ఆ మూర అంత పెద్ద చెట్లు కోయాలి, వాటిని నువ్వు ఓడలాగా తయారు చేయాలి. ఒక ప్రణాళిక జ్ఞానం దేవుడు ఆయనలో పెట్టి పెద్ద షిప్ను తయారు చేయి, నేల మీద తయారు చేయి. దాంట్లో నీ కుటుంబం ఉండాలి. అలాగే భూమి మీద నీళ్ళల్లో బ్రతకలేని ప్రతి జంతువు దాంట్లోనికి వస్తుంది అని చెప్పాడు. మీకు తెలుసండి, ఇతనికి 500 సంవత్సరాల వయసు వచ్చే వారికి ఇతని పిల్లలే పుట్టలేదు. అంతకుముందు
వాడను తయారు చేయక 100 సంవత్సరాల ముందు అసలు పిల్లలు లేరు. అప్పటికి 500 వాడ కట్టడం మొదలుపెట్టినప్పుడు 600 సంవత్సరాల వయసింది. 600 సంవత్సరాలు, 500 సంవత్సరాలు ఈయన వయసు వచ్చే వరకు ఒక నలుసు కూడా పుట్టలేదు. అయినా తన భక్తి విశ్వాసాలు దేవుడితో గడపటం మానలేదు. దేవుడికి స్తోత్రం. దేవుడు భూమి మీద చూడగా ఒక నీతిమంతుడు కనబడ్డాడట. ఈ తరము వారిలో నీవే నా ఎదుటి నీతిమంతుడు కనబడ్డావు. ఈ తరము వారిని నేను చూడగా ఒక్క మనిషి కనబడ్డా అంటే నీతిమంతుడు. అంటే దేవుడు చూస్తున్నాడనేగా పైనుంచి. ఇప్పుడు ఎంతమంది నీతిమంతులు ఉన్నారు భూమి మీద అని పైనుంచి చూస్తున్నాడుగా. ఆ రోజును చూస్తే నోవహు ఒక్కడే కనబడ్డాడు. ఆయన కుటుంబం ఒక్కడే నీతిగా నడుస్తున్నాడు. నువ్వు నీతిమంతురాలు అయితే, నీతిమంతుడు అయిపోతే బిడ్డలు పుట్టలేదని దేవుడి మీద నింద ఎక్కర్లా. ఇది నా కొరకు కాదు, దేవుడి కొరకు అవసరమైతే ఇస్తాడులే అనుకోవాలి. దేవుడికి స్తోత్రం. కొంతమంది కంగారు పడిపోయి దేవుడి మీద నిందేసి ఏంటి ప్రభా కంగారు పడక్కర్లా. దావీదు 13 సంవత్సరాలు సౌలు చేత తరవబడే అరణ్యాలు బ్రతుకుతున్న టైంలో అతనికి కూడా పిల్లలు పుట్టలేదు. కారణం ఏంటంటే ఉరుకులు పరుగుల జీవితంలో దేవుడు అతనికి సంతానం ఇవ్వలేదు. ఇతను నోవహుకు సంతానం ఎప్పుడు ఇచ్చాడంటే అతనికి 500 సంవత్సరాలు పూర్తయిన తర్వాత అప్పుడు సంతానం ఇవ్వటం ప్రారంభించిన 3 కొడుకులు పుట్టారు. ఎందుకంటే వాళ్ళు అప్పుడు యవనస్తులు అయ్యండి ఈ పని చేయటం కొరకు, వాడ తయారు చేయటం కొరకు, వాళ్ళు బలము కలిగిన బిడ్డలుగా వాళ్ళు దేవుడిని వాడ పని చేయటం కొరకు దేవుడు ఆ పని కొరకు దేవుడు బిడ్డలు ఇచ్చాడు. దేవుడు నీకు బిడ్డలు ఇస్తే ఒకవేళ ఆయన పని కొరకు ఇస్తాడేమో. దేవుడికి స్తోత్రం. మనం కంగారు పడక్కర్లేదు. ప్రభువా నీ చిత్తం అని మనం ప్రార్థన చేస్తే దేవుడు తన చిత్త ప్రకారంగా సహాయం చేస్తాడు. నోవహు అది వరకు చూడని సంగతులను గురించి దేవుడు చెప్పగా హెచ్చరించబడి దేవుడి ఎడల భయభక్తులు గలవాడాయను. కాబట్టి దేవుడు అతనికి ఒక టాస్క్ అప్పచెప్పాడు. వాడు తయారు చేయన్నాడు. హీ బిల్ట్ ఎన్ ఆర్క్ సేవింగ్ హిస్ ఫ్యామిలీ అండ్ యానిమల్స్, షోయింగ్ ఫెయిత్ ఆన్ గాడ్స్ ప్రామిసెస్ అండ్ వార్నింగ్స్. దేవుడు హెచ్చరిక చేసిన దాన్ని విన్నాడు. అతడు తన కొరకు ఒక వాడ కట్టుకున్నాడు. అది తన కుటుంబ రక్షణ కొరకు, అప్పుడున్న జంతువులు కాపాడుకోవటం కొరకు. దీంట్లో అతడు తన యొక్క విశ్వాసాన్ని చూపించాడు. దేవుడి పట్ల తనకున్న విశ్వాసాన్ని చూపించాడు. షోయింగ్ హిస్ ఫెయిత్ అంటే ఆ వాడ కట్టుట ద్వారా ఏం చెప్తున్నాడు? నేను దేవుడిని నమ్ముతున్నాను. దేవుడి ఏమయ్యా వాడ ఇక్కడ కడతాయంటే ఎక్కడ సముద్రం పక్కన కట్టాలి, ఇక్కడ కడతాను ఏంటంటే దేవుడు నాతో మాట్లాడు. పెద్ద జలప్రళయం వచ్చి ప్రజలందరూ కొట్టుకుపోతారట. ప్రజల కొరకు వాడ కట్టమన్నాడు దేవుడు. ఆయన మాట నమ్ముతున్నాను, ఈ పని చేస్తాను. అందరూ వేళాకోళం చేసి నవ్వుకుని వెళ్ళిపోయారు. కానీ తన విశ్వాసాన్ని తాను వదిలిపెట్టాడు. సుమారు 100 సంవత్సరాలు ప్రకటించాడు అతను దేవుడి గురించి. 120 సంవత్సరాలు ప్రకటించాడు దేవుడి నీతిని గురించి. తర్వాత వాడ కట్టాడు. వాళ్ళ ఇంటోళ్ళు తప్ప ఎవరూ రాలేదు. భూమి మీద ఉన్న జంతువులు, చిన్న చిన్న జంతువులు, ఏనుగంటే ఈ డాబా అంత ఉంటుంది అనుకోండి, అంతే. కాకపోయిన చిన్న చిన్న ఇన్ఫెంట్స్, చిన్న చిన్న పిల్లల్ని దేవుడు ఆయా జాతుల ప్రకారం పవిత్రమైనవి 7 పవిత్ర కాని జాతుల చొప్పున దేవుడు ఆ వాడలోని పంపగా వాటి అరల్లో వాటిని పెట్టి వాటి ఆహారం పెట్టి వాటిని సంరక్షించాడు. సుమారు 1 సంవత్సరం పాటు జలప్రళయం కొనసాగింది అది తగ్గటానికి. కాబట్టి ఇతర జీవితం ద్వారా మనం ఏమి నేర్చుకుంటున్నామంటే నోవహు జీవితం ద్వారా ఏమి నేర్చుకుంటామా? అతడు దేవుని చేత హెచ్చరించబడినప్పుడు దేవుని మాట నమ్మాడు, భయభక్తులు గలవాడయ్యాడు. దేవుడిచ్చిన ఆ పనిని దేవుని కొరకు నెరవేర్చాడు. మనం కూడా ఏం చేయాలంటే నీతిమంతులు తీర్చబట్టం దేవునితో నడవటమే కాదు, దేవుడి ఎడల మనం భయభక్తులు కలిగి ఉండాలి. అంతేకాదు దేవుడు మనం నమ్మి ఒక పని అప్పగించినప్పుడు ఆ పనిని మనం దేవుని కొరకు చేయాల్సిన వారమై ఉన్నాం. నువ్వు దేవుని పని ఏమన్నా చేస్తున్నావా? దేవుడు నిన్ను కూడా నమ్మి ఒక టాస్క్ అప్పగిస్తాడు. నా పని చేయంటాడు, మనం ఆ పని చేయాలి. తర్వాత 4వ వ్యక్తి ఎవరంటే అబ్రహాము గురించి రాయబడి 11:8 చదవము. 11:8 చదవము. అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి
ఆ దేవుని పిలుపునకు లోబడ్డాడు. అతడు స్వాస్థ్యముగా పొందనయున్న ప్రదేశమునకు బయలు వెళ్ళెను. మరియు ఎక్కడికి వెళ్ళవలెనో అది ఎరుగక పోయి. నోవహు తర్వాత నెక్స్ట్ తరం ఎవరిదంటే అబ్రహాము తరం. అతను దేవుడు పిలువగా దేవుని పిలుపుకు లోబడ్డాడు. దేవుడు అనేక ప్రసంగాల ద్వారా నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు దేవునికి లోబడుతున్నావా? దేవుడు వాక్యంలో ఏముందో చెప్పనండి. లోబడిన వాళ్ళని ప్రజలకు శ్రమ, లోబడిన పిల్లలకు శ్రమ. అనేక మంది శ్రమలో కష్టాలు అనుభవించడం గల కారణం ఏంటంటే దేవునికి లోబడరు. కొంతమంది ఎలా అంటారు, నేను ఆ దేవుడి మాట కూడా విన్నంటారు. అదేదో పెద్ద గొప్పలేదు. దేవుడి మాట వినకపోతే ఏమైపోతారు? నాశనం అయిపోతారు, కూలిపోతారు. 6 ముళ్ళ జానేడు గొలియాతు సూర్యుడు దేవుని ధిక్కరించి ముక్క చెక్కలాయే చెక్క ముక్కలా. భలే రాశాడు ఈ పాట. రాసిన ఆయన ఎవరు? దేవుని ధిక్కరించి ముక్క చెక్కలుగా అయిపోయాడు, చచ్చాడు, పీక తెగ వేయబడింది, చెక్క ముక్కలాయి ముక్క చెక్కలాయి అన్నాడు. అంటే ఆయన సొంతంగా అలా రాశాడు. దేవుడికి స్తోత్రం. కాబట్టి ప్రియమైన దేవుడు మాట వినకపోతే ఏమైపోతాడు? ముక్క చెక్కలు అయిపోతావు, చెక్క ముక్కలాగా అయిపోతావు, చల్లా చెదురైపోతాయి, స్కాటర్డ్ అయిపోతావు, చెదరగొట్టబడతావు. ఇశ్రాయేలు దేవుని మాట వినకపోవడం చేతనే దేశ విదేశాల్లో చెదరగొట్టబడ్డారు. దేవుడు రమ్మంటే రావాలి, ఆయన స్వరం వినమంటే వినాలి. దేవుడు మాట వింటే మంచిది. అబ్రహాము దేవుని మాటకు విధేయుడయ్యాడు. దేవుని పిలుపుకు లోబడ్డాడు. మరి నువ్వు లోబడుతున్నావా? అతను రమ్మని పిలిస్తే బయటకు వచ్చాడు. నీ దేశము నీ బంధువులను వదిలిపెట్టి బయటికి రమ్మంటే బయటకు వచ్చేసాడు. ఈ కేమ్ అవుట్, బయటకు వచ్చేసాడు. ఎక్కడికి వెళ్ళమంటావు ప్రభు అని కూడా అడగల. నన్ను ఇప్పుడు ఎటు వెళ్ళమంటావు, ఎక్కడికి వెళ్ళటానికి పిలిచావని కూడా దేవుడిని ఎదురు ప్రశ్న. అంత విధేయతతో వచ్చాడు. మనం నీతిమంతులుగా తీర్చబడ్డాం, దేవునితో ప్రతిదినం నడుస్తున్నాం, నోవహులాగా దేవుని ఎడల భయభక్తులు గుండి దేవుని పని చేస్తున్నాం. తర్వాత 4వ విషయం ఏంటంటే సెపరేషన్ కావాలి. ఏంటిదమ్మా? మనకి లోకాచారాలు ఆచరించే మన బంధువులకి మనకి మధ్య ఏముండాలి? సెపరేషన్ ఉండాలి. వాళ్ళు పిలుస్తారు, ఇక్కడ బలి అర్పించుకుంటా పలానా కొండ పలానా గుడికి వెళుతున్నాం, వేట మాంసం కొండలు వండుకుంటాం, నిమ్మకాయలు దాంట్లో పిండుకొని తిందావరా, మా లారీ ఎక్కువ అంటారు. ఏమన్నా నువ్వు దేవుడు నమ్ముకరు, నువ్వేమన్నాను? థ్యాంక్స్ అండి మీరు పిలిచినందుకు. నేను ప్రభువు నమ్ముకున్నాను, అవి తినకూడదు. మేము తింటున్నాంగా, మీరు క్రిస్మస్ కేక్ ఎడితే మేము తింటున్నాంగా, మీ పలహారాలు ఎడితే మేము తింటున్నాంగా, మీరు మా ఎందుకు తినరని అడుగుతారా? అప్పుడు మీరేం జవాబు చెప్పాలి? ఒక ఆయన చెప్పాడు భక్తుడు, మీరు అయ్యప్ప వ్రతం ఇంకొకటి ఏదో 40 రోజులు మతాలు ఏదో 40 రోజులు దీక్షలు తీసుకుంటారు కదా, అది తీసుకున్న టైంలో మేము మాంసాహారం వండిస్తే మీరు తింటారా అని. వాళ్ళు ఏమంటారు? పాపం అండి, తీసుకొని తినవండి అంటారు. మీరు 40 రోజులు తినకూడదంటే తినరు కదా. మేము జీవితకాలం దేవుడికి వ్రతం తీసుకున్నాం. ఇది 1 రోజు 2 రోజుల వ్రతం కాదు మా భక్తి. 40 రోజుల వ్రతం కాదు, 80 రోజుల వ్రతం కాదు మాది. జీవితకాల నిష్ఠ తీసుకున్నాం మేము దేవుళ్ళు. దేవుడు అలా చెప్పాడు. కాబట్టి మేము తీసుకోండి. మీ గ్రంథాల్లో వాళ్ళ పలహారం తీసుకోవద్దని మీకు రాసింటే మీరు ఆచరణ తీసుకోవద్దు. కానీ మా గ్రంథంలో మాత్రం విగ్రహాలకు పెట్టింది తినొద్దని. దేవుడికి స్తోత్రం కదా. కాబట్టి 2 కొరింథీ 6:14 ఏమంటే 2 కొరింథీ పత్రిక 6:14 వచనంలో ఒక విశ్వాసి ఎలా జీవించాలి అక్కడ రాయబడింది. 2 కొరింథీ 6:14 మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి, మీరు నీతి దుర్నీతితో మీకేమి సాంగత్యము, మీరు వెలుగు సంబంధులు చీకటితో ఏమి సాంగత్యం, క్రీస్తుకు బెలియాలతో ఏమి సంబంధము, అవిశ్వాసితో విశ్వాసికి పాలు పంపులు ఎక్కడున్నాయి? విశ్వాసి అయితే విశ్వాసి అయిన భార్యనే చేసుకోవాలి, అవిశ్వాసిని చేసుకోకూడదు. దేవుని ఆలయమునకు
విగ్రహములతో ఏమి పొందిక? దేవుడి గుళ్ళోకి బొమ్మలు తీసుకొచ్చి ఇక్కడ పెట్టకూడదు. మీరెవరు? అయ్యగారు మేము పెద్ద ఫోటో తీసుకొస్తాం గుళ్ళో పెట్టండి అని అనకూడదు. దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక? మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాం. అందుకు దేవుడు ఇలా సెలవిచ్చున్నాడు, నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుడినై యుందును, వారు నా ప్రజలై యుందురు. కావున మీరు వారి మధ్య నుండి బయలువెడలి ప్రత్యేకముగా ఉండాలి. మీరు మీ బంధువుల మధ్య ఉన్నప్పటికీ మీ జీవితం ప్రత్యేకంగా ఉండాలి. నీ మాట, నీ చూపు, నీ ప్రవర్తన, నీ క్రియలన్నీ కూడా ప్రత్యేకించబడాలి. అందరూ లంచాలు తీసుకుంటారు ఉద్యోగస్తులు, కానీ నువ్వు తీసుకోకూడదు. ఏమండి, అందరూ నిజాయితీగా ఉంటున్నారా అని అడుగుతారు. నిజాయితీగా అందరూ ఉండరు. కొంతమంది దేవుని బిడ్డలు మాత్రమే ఉండగలరు. దేవుడికి స్తోత్రం. నేను దేవుడు అక్కడ పెట్టి దేవుడిని సాక్షిగా పెట్టాడు. నువ్వున్న పొజిషన్లో నమ్మకం ఉంటే ఇంకా ఉన్నతమైన స్థలానికి దేవుడు తీసుకెళ్తాడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి అబ్రహాము దేవునికి పిలుపులోబడ్డాడు. అవిశ్వాసులతో ఉండకుండా బయటకు వచ్చేసాడు. ఇంకెందుకు దేవుడు రప్పించాడు? రాత్రి మా అబ్బాయికి ఈ వాక్యం గురించి డిస్కస్ చేస్తుంటే అబ్బాయి ఏమనంటే, దేవునితో ఏకాంతంగా గడపడానికి దేవుడే అబ్రహామును బయటికి పిలిచాడు నాన్న అన్నాడు. దేవుడికి స్తోత్రం. ఎందుకు పిలిచాడు అబ్రహాముని దేవుడు? ఇంతకుముందు హనోకుతో నోవహుతో సాంగత్యం చేశాడు, వాళ్ళు అయిపోయారు. ఇప్పుడు అబ్రహామును దేవుడు కోరుకున్నాడు, అబ్రహాముతో సహవాసంగా నడవాలనుకున్నాడు. అందుకని నీ బంధువుల దగ్గర ఉండొద్దు, నువ్వు బయటికి రా అని పిలిచాడు. దేవుడికి స్తోత్రం కన్నాడు. తర్వాత 11:9 వచ్చిన చదువు. విశ్వాసమును బట్టి అబ్రహామును అతనితో ఆ వాగ్దానమునకు సమాన వారసులైన ఇస్సాకు యాకోబులను ఎక్కడ నివసించారంటమ్మా? ఇళ్ళ వదిలి బయటకు వచ్చేసారు కదా అబ్రహాముతో పాటు. ఎక్కడున్నారట? గుడారముల్లో నివసించుచు అన్యుల దేశములో ఉన్నట్టుగా వాగ్దాన దేశంలో పరవాసులైరి. ఏలయనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో పునాదులు గల పట్టణం కొరకు అబ్రహామును లేదా అతనితో కూడా వారు ఎదురు చూచారు. దేవునికి స్తోత్రం. ఏమా వీళ్ళు ఎలా బ్రతికారటండి? దేవుని కొరకు ప్రత్యేకించబడి వీరి కుమారులు ఇస్సాకు యాకోబులు అనేవాళ్ళు విశ్వాసం బట్టి వాగ్దాన దేశంలోనే వాళ్ళు దేవుడిస్తారన్న వాగ్దాన దేశంలోనే వాళ్ళు ఉన్నప్పటికీ మేము యాత్రికులము పరదేశులము అని నమ్మారట. ఎలా నమ్మారమ్మా? ఈ లోక జీవితం మాకు ఒక యాత్ర. మేము ఒక గమ్యానికి చేరుకుంటాం, అది దేవుడు పరలోకం. ఇది అశాశ్వతమైనది ఈ లోకం అని చెప్పి ఈ లోకంలో మేము యాత్రికులు పరదేశులు అని నమ్మారట. దేవుడికి స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు కూడా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ లోకంలో మనం ఎంతో కాలం ఉంటాం. ఈ లోకం అశాశ్వతం. యాత్రికులము పరదేశులమని నమ్మాలి. ఎలా నమ్మాలన్నా? ఏదో ఊరు వెళ్ళాం, ఊర్లో అక్కడే ఉంటాం, మళ్ళీ మన సొంత దేశానికి వెళ్ళిపోతాం, మన సొంత ప్రాంతానికి. అలాగే పరలోకం నుంచి దేవుడు మనల్ని ఈ లోకం పుట్టించాడు. తిరిగి మనం యాత్ర చేసుకుంటూ అక్కడికే వెళ్ళిపోవాలి. హల్లెలూయా. 10వ వచనం ఏంటంటే, ఏలయనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడు పునాదులు గల ఆ పట్టణం కొరకు అబ్రహాము అతనితో సమాన వారసులైన ఇస్సాకు యాకోబులైన వాళ్ళు దాని కొరకే ఎదురు చూశారట. పునాదులు గల ఆ పట్టణం కొరకు వాళ్ళు ఎదురు చూశారు. దేవుడు వస్తాడు. దేవుని వెంబడిస్తున్న మన ఎదురు చూపు అంతా కూడా ఎక్కడ ఉండాలంటే పరలోకం మీద ఉండాలి. దేవుడు కట్టే పట్టణం మీద ఉండాలి. మన నిరీక్షణ అక్కడ ఉండాలి. మన స్వాస్థ్యం అక్కడ ఉందని నమ్మాలి. ఈ లోక జీవితాన్ని ఎంత ఇదిగా గడిపారంటే తాత్కాలిక గుడారాల్లో గడిపేసి ఆ నివాసం వెళ్ళటానికి ఇష్టపడ్డారు. దేవుడు ఒక దేశాన్ని ఇస్తానని అబ్రహామును పిలిచినప్పటికీ తర్వాత అనుభవపూర్వకంగా అతనికి అర్థమైంది ఏంటంటే ఈ పాలస్తీనా దేశము కాదు, దీనికంటే మరీ శ్రేష్టమైన దేశం. దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడు పునాదులు గల ఆ పట్టణం అయ్యా నీకు ఇవ్వబోయేదని దేవుడు చూపించాడు. దేవుడికి స్తోత్రం. కాబట్టి యాత్రికుడిలా పరదేశిలాగా ఈ లోపల జీవితం గడిపేసి దేవుడు చూపించినటువంటి ఆ పట్టణం కొరకు వెళ్ళిపోయారు. ఇప్పుడు మనం నేర్చుకునే పాఠం ఏంటంటే దీని ద్వారా మనం ఈ లోకంలో బ్రతుకుతాం, ఇక్కడే ఉండిపోతామనే భ్రమతో ఉండకూడదు. ఆ నిత్యత్వం పరలోకం అందుకుంటూ కొరకు నువ్వు చాలా జాగ్రత్తగా ఎదురు చూపు, నీ నిరీక్షణ అక్కడ ఉండాలి. తర్వాత 6వది ఏంటంటే
శారా గురించి 11వ వచనం రాయబడింది. 11 అధ్యాయం 11 వచనం. విశ్వాసమును బట్టి శారాయు వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడని ఎంచుకొనెను, కాబట్టి తాను వయసు గతించినదైనను. కాబట్టే విశ్వాసం బట్టి శారా ఎలా నమ్మిందంట? వాగ్దానము చేసిన దేవుడు నమ్మదగిన వాడని ఎంచుకుందట. నేను నాతో మాట్లాడిన దేవుడు నమ్మదగిన వాడు అనుకుంది. కాబట్టి వయసుతో సంబంధం లేకుండా, ఆరోగ్యంతో సంబంధం లేకుండా బిడ్డను కందండి ఆవిడ 97 వయసులో. దేవుడికి స్తోత్రం కలగాలి. నువ్వు దేవుడు పట్ల విశ్వాసం ఉంటే నీ ఏజ్తో సంబంధం లేదు, నీ ఆరోగ్యంతో సంబంధం లేదు. దేవుడు తన మాట అంటే నెరవేరుస్తాడు. దేవుడికి స్తోత్రం కలగాలి. నమ్మితే నీవు అద్భుతాలు చూస్తావు. 97 శారా కంది. హల్లెలూయా. షీ కన్సీవ్డ్ ఐజాక్ బై ఫెయిత్, ఇలస్ట్రేటింగ్ ద పవర్ ఆఫ్ ఫెయిత్. ఆవిడ ఇస్సాకును గర్భం ధరించి ఆ విశ్వాసం ద్వారా ఆ విశ్వాసం శక్తి ఏంటో అనేటువంటిది ప్రజలకు చూపించింది. నేను దేవుడిని నమ్మాను కదా, దేవుని శక్తి ఏంటో చూడండి రా, ఈ 97 వయసులో నేను బిడ్డను కన్నాను, ఇది దేవుని శక్తి ఏంటని తానున్న ప్రాంతాల్లో ఆ పవర్ని, విశ్వాసం యొక్క పవర్ను చూపించింది. దేవుడికి స్తోత్రం. ఇన్ ఓవర్కమింగ్ ద బ్యారన్నెస్ అండ్ ఇంపాసిబిలిటీస్, అంటే గొడ్డుతనాన్ని జయించింది, అసాధ్యాలను కూడా జయించింది ఆవిడ. దేవుడికి స్తోత్రం. షీ ఓవర్కమింగ్ బ్యారన్నెస్ అండ్ ఇంపాసిబిలిటీస్, అంటే అసాధ్యాలను సాధ్యం చేసుకో. గొడ్రాలు అనే పిలుపు నుంచి దూరం అయిపోయింది. ఎందుకంటే ఆవిడ దేవుడి మీద ఉంచిన నమ్మకం అంత గొప్పది. దేవుడికి స్తోత్రం. కాబట్టి మనం కూడా మన వయసుతో, ఆరోగ్యంతో సంబంధం లేదు, మన విశ్వాసం, దేవుడు మాట నమ్మితే నీ జీవితంలో అద్భుతాలు చూస్తావు. ఆదిలక్ష్మి ఎటు చూస్తున్నావు? మనం ఎలా నమ్మాలి? శారా నమ్మినట్టు నమ్మితే ఏం చేస్తాడు? ఎండిపోయిన నేలలో విత్తనం మొలిసినట్టుగా దేవుడు మొలిపిస్తాడు. దేవుడికి స్తోత్రం కలగాలి. ఇస్సాకు పుట్టడం దేవుడు అద్భుతం కదా. 100 ఏళ్ల వాడైన అబ్రహాము, 90 ఏళ్ళు శారా, వారు సంతానాన్ని కన్నారు. దేవుడు నిరూపించింది లోకాన్ని. దేవుడికి స్తోత్రం. తర్వాత 7వ విషయం 17 వచ్చిందన్నమ్మా. అబ్రహాము శోధించబడి విశ్వాసమును బట్టి ఇస్సాకును బలిగా అర్పించిన. చాలండి. అబ్రహాము శోధించబడ్డాడు అంటే టెస్ట్ పెట్టాడు దేవుడు. ఏమండి? దేవుడు అద్భుతాలు చేయటమే కాదు, ఏమండి, నీ హృదయంలో కోరిక తీర్చేయటమే కాదు, ఎంత అనారోగ్యంగా ఉన్నా అసాధ్యాలు సాధ్యం చేయటమే కాదు, ఇలాంటి అద్భుతాలు నీ జీవితంలో చేస్తుంటాడు దేవుడు నడుస్తుంటే. తర్వాత మనం నేర్చుకోవాల్సిన 7వ పాఠం ఏంటంటే, విశ్వాస జీవితంలో నీకు పరీక్షలు ఉంటాయి. పరీక్ష అనేది లేకపోతే ఆ చదువుకు విలువే. పరీక్ష లేకపోతే ఆ చదువుకి, ఇంతకుముందు 7వ తరగతిలోనే పబ్లిక్ పరీక్ష, కామన్ పరీక్ష అనేవాడు, దాన్ని 10th అయితే పబ్లిక్ అనేవాడు. ఇలాంటి పరీక్షలు ఉంటాయి. ఆ పరీక్ష కొరకు వాడు బాగా చదువుకుని ప్రిపేర్ అయ్యి పరీక్ష పాస్ అయ్యేవాడు. కాబట్టి దేవుళ్ళో కూడా మన భక్తికి పరీక్షలు ఉంటాయని తెలుసుకోవాలి. ఈరోజు మనం విశ్వాస వీరుల జాబితాలో 7వ వ్యక్తిగా ఇతను అబ్రహాం మరలా జ్ఞాపకం చేసుకుంటూ దీని గురించి పాఠం మనకేం చెప్తుందంటే, నీ భక్తి జీవితానికి పరీక్ష ఉంటుంది. నీ భక్తి జీవితానికి పుట్టాడు ఇస్సాకు, సుమారు 13 సంవత్సరాల వయసు గలవాడు అయ్యాడు. అల్లారు ముద్దుగా ఎత్తుకొని, అంత వయసు గలవాడిని కూడా ఎత్తుకుంటున్నారు అందరూ కూడా, దాసులు. దేవుడు ఒక రోజున పిలిచాడు, అబ్రహమా అన్నాడు. చిత్తప్రభాడు, నీకు ఒక్కడయ్య ఉన్న కుమార్ నాన్నగారు నువ్వు ప్రేమించి ఇస్సాకును మోరియా పర్వతం మీద తీసుకెళ్ళి అక్కడ నాకు దహన బలిగా అర్పిస్తావా అన్నాడు. ఎస్ మై లార్డ్ అన్నాడు. అంటే నువ్వు అడిగినట్టు చేస్తానండి. నో అనే మాట రాదు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి ఏంటంటే, ఇచ్చిన వాడే మన తిరిగి అడిగే అవకాశం ఉంది. దేవుడు అడిగితే మనం ఏదైనా సరే ఇవ్వటానికి సంసిద్ధి. అది కూడా ఏది అడుగుతాడు? నువ్వు ప్రేమించింది అడుగుతాడు. ఏమడుగుతాడమ్మా? ఎందుకు అడుగుతాడు తెలుసా? దాన్ని దీవించడానికి అడుగుతాడు. హల్లెలూయా. నువ్వు డబ్బును ప్రేమిస్తారనుకోండి, అది కూడా అడుగుతాడు దేవుడు. ఏమండి? కొంతమంది ఏం చేస్తుంటారంటే, ఒక కుటుంబం గురించి నాకు తెలుసు. ఆ కుటుంబంలో పెద్దోడు బాగా చదువుకున్న పెద్ద లెక్చరర్ చేశాడు, కూతుర్లు కూడా పెద్ద పెద్ద లెక్చరర్లకు చేశాడు. ఒకడు సోంబేరిలాగా ఉంటున్నాడు, చదువు ఎక్కట్లేదు ఆడికి, ఆడిని పాస్టర్గా చేశాడు. వాడిని
అంటే వీడికి జ్ఞాపక శక్తి లేదు, ఏం పని చేయట్లేదు అని బిషప్ గారితో మాట్లాడి ఈయన పాస్టర్గా పంపిస్తున్నా కానీ పాస్టర్ అంటే ఏమిస్తారు దేవుడికి? జ్ఞానం గలవాడిని, బాగా పనికొచ్చేవాడిని దేవుడికి ఎవరు? పనికిరాడు, వీడు ఎటు పనికిరాడు, ఉద్యోగానికి పనికిరాడు అనేవాడిని దేవుని సేవకు తోసేసేవాళ్ళు ఉన్నారు కొంతమంది. ఈ లైవ్లో దేవుని మాటలు వింటున్నారా? చేతకానుడి పనికిరానుడి దేవుని సేవ కాదు. కానీ మంచోళ్ళు కూడా దేవుడికి మనం ప్రతిష్ఠించాలి. దేవుడికి స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. ఆ తింగరోడు వచ్చి చెప్పిన ప్రసంగం ప్రతి వారం చెప్తున్నాడు. కాబట్టి అలా కాదు, నువ్వు దేవుడి కొరకు ఇచ్చే శ్రేష్టమైనది ఉండాలి, మంచి అర్పణై ఉండాలి, యోగ్యమైనదై ఉండాలి. బాగా చదువుకున్న వాళ్ళేమో ఉద్యోగం పంపించి చదువు రాని వాడిని ఈ తీసుకొచ్చి దేవుడి సేవకు ఇచ్చినటువంటి వాడు. నువ్వు ఏదైతే ప్రేమిస్తావో ప్రేమించిన దాన్ని దేవుడు అడుగుతాడు. హల్లెలూయా. ఆ పరీక్షలు నేను ఎగ్గాలి. యోబు జీవితం మీద కూడా భక్తికి పరీక్షలు వచ్చాయి. ఏమొచ్చాయి ఏమా? అతను ఆస్తి అంతా కోల్పోయాడు, ఆ పరీక్షలో సంతానాన్ని కోల్పోయాడు. ఒక్క రోజులోనే ఇవన్నీ జరిగిపోయాయి. అనారోగ్యం వచ్చేసింది, ఆయన టెస్ట్లో దేవుడిని గెలిపించాడు. దేవుడికి స్తోత్రం కలుగాలి. మన విశ్వాస పరీక్ష జీవితంలో పరీక్షలు వస్తాయి. పరీక్షలో నువ్వు నెగ్గాలి, దేవుణ్ణి గెలిపించాలి. నువ్వు గెలవాలి, దేవుణ్ణి కూడా గెలిపించాలి. 11:20 చదువుమా. విశ్వాసమును బట్టి ఇస్సాకు జరగబోవు సంగతుల విషయమై యాకోబును ఏశావును ఆశీర్వదించెను. హల్లెలూయా. ఏమ్మా? విశ్వాసం బట్టి ఇస్సాకు ఏం చేశాడమ్మా? రాబోయే సంగతుల విషయమై యాకోబును ఏశావును కూడా ఏం చేశాడంటమ్మా? ఇద్దరినీ ఆశీర్వదించాడు. మన బిడ్డలు రాబోయే తరాలు కూడా దీవెనకరంగా ఉండాలని మనం కోరుకోవాలి. రాబోయే తరాలు కూడా ఇదే దేవుణ్ణి ప్రార్థన చేయాలనే ఆశయంతో మన బిడ్డలు ఆశీర్వాదకరమైన బిడ్డలుగా మనం తయారు చేయాలి. విశ్వాసమును బట్టి ఇస్సాకు ఏం చేశాడంటే మనసు జరగబోవు రాబోయే కాలం సంగతుల విషయమై నెక్స్ట్ జనరేషన్కి దేవుడి బిడ్డలు ఉండేటట్లుగా యాకోబును ఏశావును కూడా అతడు ఆశీర్వదించాడు. మనం బాగుంటే చాలదు, మన బిడ్డల తరాలు కూడా బాగుండాలని కోరుకోవాలి. అందుకని మీ బిడ్డలను ఎక్కడ పంపించాలి? కాన్వెంట్లకే కాదు, సండే స్కూల్కి కూడా పంపించాలి. అంగన్వాడికి 3 ఏళ్ళు రాని బిడ్డను కూడా ఆశతో పంపిస్తారు. వాళ్ళింటే గుడ్లు రొట్టెలు కొరకు. మరి దేవుడి సన్నిధి పంపిస్తున్నావా? దేవుడి సన్నిధికి బాల్యం నుండి పంపించాలి. మీ బిడ్డలు చక్కగా తీసుకురావాలి దేవుడి సన్నిధి. దేవుడికి స్తోత్రం. 9వ విషయం ఏంటంటే 21 చూద్దాం. విశ్వాసమును బట్టి యాకోబు, వీళ్ళందరూ విశ్వాసం వీరులే, విశ్వాసం వల్ల జీవించారు. విశ్వాసం బట్టి యాకోబు అవసాన కాలమందు అమ్మా యోసేపు కుమారుల్లో ఒక్కొక్కరిని ఆశీర్వదించి తన చేతి కర్ర మొదల మీద ఆనుకొని దేవుణ్ణి ఆరాధించాడు, నమస్కారం చేశాడు. ఏ కాలంలో అమ్మా? విశ్వాసం బట్టి యాకోబు ఏ కాలంలో? అవసాన కాలం అంటే ఏంటయ్యా? మరణకాలం. ఇక చచ్చిపోతాడు అనుకున్న కాలంలో తన చేతి కర్ర మొదల మీద ఆనుకొని ఏం చేశాట? దేవునికి వందనాలు చెప్పాడు. దేవుడికి ఇస్తారు. భక్తి అంటే ఎప్పటి నుంచి ఎప్పుడు కాలం వరకు ఉండాలి? కడుపులో ఉండగా కూడా దేవుడు విశ్వాసంతో మెదిలారు యాకోబు వేశాడు. ఇప్పుడు అవసాన కాలం చచ్చిపోయే రోజుల దగ్గరండి. ఇవాళ రేపు చచ్చిపోతాడు. ఇప్పుడు యోసేపు కుమార్ని తీర్చుతాడు. ఆ టైంలో కూడా దేవుడిని ఆరాధన చేస్తారు. కొంతమంది భక్తి ఎలా ఉండదు చూసారా? యవన కాలంలో మధ్య వయసు బాగానే ఉండదు, కానీ వృద్ధులైన తర్వాత మళ్ళీ బూతులు ఆడేస్తుంటారు. నేను ఎట్ట ఉంటే ఏంట్లో అనుకుంటారు. చిరాకు మాట్లాడుతుంటారు. మతి లేని వాళ్ళకి ప్రవర్తించడానికి ట్రై చేస్తుంటారు. మంచిది కాదండి. నువ్వు నిజంగా విశ్వాసం అయితే నీ అవసాన కాలంలో కూడా దేవుని ప్రార్థన చేయాలి, ఆరాధించాలి, పాటలు పాడాలి. దేవుడికి స్తోత్రం కలిగినాడు. నీ బాల్యకాలంలో యవ్వన కాలంలో పాటలు పాడినట్టే కాదు. అరే వింటున్నారా బాబు? వింటున్నారా? ఎప్పటి వరకు ఉండాలి మన భక్తి? మనం చచ్చిపోతానికి సంబంధించిన ముసలితనం వచ్చినప్పుడు కూడా అవసాన కాలంలో కూడా నీ భక్తి నిలబడాలి. అది సరైన భక్తి. విశ్వాసం వీరినట్టే. ఈ రోజుతో ఉండిపోయేది కాదు నీ భక్తి. ఎప్పటివరకు అవసాన కాలంలో కూడా నీ భక్తి నిలబడి దేవుణ్ణి ఆరాధించే అంటది. తర్వాత 22వ చూడమ్మా.
యోసేపు తన అవసాన కాలము సమీపించినప్పుడు విశ్వాసమును బట్టి ఇశ్రాయేలు కుమారులు ఐగుప్తు దేశం నుంచి బయటకు వచ్చేసే సంగతుల గురించి వాళ్ళని ప్రశంసించి, అయ్యా మీరు ఇక్కడే ఉండర్రా, ఈ ఐగుప్తు నుంచి దేవుడు మిమ్మల్ని తీసుకుపోతాడు ఆయన వాళ్ళని హెచ్చరించి తన శల్యములను గూర్చి వారికి ఆజ్ఞాపించాడు. రే అన్నదమ్ములారా, మీకంటే ముందు వెళ్ళిపోతానని చచ్చిపోతానని నేను, కానీ మీరు ఐగుప్తులో ఉండరు, కొంతకాలం ఉంటాకి తీసుకొచ్చాడు దేవుడు. 430 సంవత్సరాలు మీరు ఇక్కడ ఉన్నారు. మీరు తిరిగి వెళ్ళిపోయేటప్పుడు నా సమాధి పెట్టిన ఇక్కడి నుంచి వెళ్ళిపోవద్దు నాయన, మీతో పాటే నా సమాధి పెట్టిన కూడా తీసుకోండి. ఏమండి, నా సమాధి పెట్టి ఈజిప్టులో వదిలిపెట్టమాకండి, అన్యుల మధ్య వదిలిపెట్టమాకండి, అక్కడే వదిలేయమాకండి. నా ఎముకలు కూడా అక్కడ ఉంటాకి ఇష్టపడలే నేను. దేవుని ప్రజలతోనే నేను కూడా నా ఎముకలు కూడా తీసుకెళ్ళి మన పితరుల్ని ఎక్కడ పాతిపెట్టారు అక్కడే నా ఎముకలు కూడా పెట్టినారంటే దేవుడికి స్తోత్రం. అతని భక్తి విశ్వాసం ఎంత ఉందో చూసారా. అతను ప్రవచనాత్మక చెప్పాడు, మీరు ఈజిప్ట్ నుంచి బయటికి వెళ్ళిపోతారు, నా సహోదరులారా మీరు తప్పనిసరిగా దేవుడు మిమ్మల్ని చూడవస్తాడు, మిమ్మల్ని విడిపిస్తాడు. కానీ నేను ఇప్పుడు అవసాన కాలంలో ఉన్నాను. అవసాన కాలంలో నిరాశలోకి వెళ్ళిపోలేదు, నిర్లిప్తలోకి వెళ్ళిపోలేదు, నిరీక్షణ పెంపొందించుకున్నాడు. మీరు ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడు నా ఎముకల గూడును కూడా ఒక పెట్టెలో పెట్టుకుని తీసుకెళ్ళి ఇశ్రాయేల్ దేశాన్ని తీసుకోమన్నాడు. ఇతనికి ఎంత నిరీక్షణ చూసారా. అలాంటి నిరీక్షణ మనకు కూడా కావాలి. దేవుడికి స్తోత్రం. చివరి మాట చెప్తున్నాను మీరండి, 24వ వచనం నుండి మోషే గురించి చెప్తున్నాడు. మోషే పెద్దవాడైనప్పుడు దేనిని బట్టి జీవించాడు? విశ్వాసమే. తల్లి నేర్పించింది. విశ్వాసమును బట్టి రాజాజ్ఞకు భయపడక 24 వచనం, ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యం అని ఎంచుకొని అల్పకాలము పాపభోగం అనుభవించడం కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించటే మేలని యోచించి ఫరో కుమార్తెకు కుమారుడిని అనిపించుకున్నటకు అతడు ఒప్పుకొనలేదు. ఏలయనగా అతడు ప్రతిఫలముగా కలగు అంటే దేవుడిచ్చే బహుమానమందు దృష్టించాను. 27 వచనం చూద్దాము. విశ్వాసం బట్టి అతడు అదృశ్యుడైన వారిని చూచినట్లు మోషే స్థిర బుద్ధి గలవాడై రాజాగ్రహమునకు భయపడక ఐగుప్తును విడిచిపోయాడు. చూడండి, ఐగుప్తులో ఇతను ఫరో రాజకుమార్తెకు కుమారుడిగా పెంచబడ్డాడు. సకల ఐశ్వర్యాలన్నీ ఆయన దగ్గర ఉన్నాయి. వాటన్నిటికీ అర్హుడు ఈయనే. ఆ తల్లి చెబుతుంది, పెంచిన తల్లి అంటుంది, ఒరే బాబు మోజేస్, నిన్ను నేను పెంచాను చిన్నప్పటి నుంచి, నీ మీదే ప్రాణం పెట్టుకున్నా. మా నాన్నగారు రేపేళ్ళని చచ్చిపోతాడు. ఈ ఐగుప్తు అంతా నీ చేతుల్లోకి వస్తుంది. ఈ ఐశ్వర్యం, ఈ రాజ్యం, ఈ మంత్రులు, ఈ సైనికులు నీ మాట చొప్పున అడుగుతారు. ఈ రాజ్యం అంతా నువ్వు వేలుకో అని ఆ తల్లి చెప్తుంది. కాదు, నేను ఇక్కడున్నాను, దేవుని ప్రజలైన ఇశ్రాయేలుతో, ఇక్కడ బానిసలుగా బ్రతుకుతున్న ఇశ్రాయేలుతో నేను కలిసిపోతాను అంటూ ఏమన్నాడు? మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలం, ఈ ఐగుప్తు జీవితం అల్పకాలం, ఈ పాప భోగాలన్నీ వీటిని అనుభవించడం కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడమే నాకు మేలని యోచించి ఫరో కుమార్తెకు కుమారుని అనిపించుకోవటానికి ఇష్టపడలేదు. దేవుడికి స్తోత్రం. విశ్వాసమును బట్టి అతను ఎలా ఎంచనేసాడంటే, ఐగుప్తు ధనం గొప్పదా, నాకు రాజరికం గొప్పదా, ఐశ్వర్య సంపదలు గొప్పవా, ఈ బానిసలు ఉన్న ఇశ్రాయేలుతో ఏమా. కానీ మోషే విశ్వాసంలో ఎదిగాడు. ఇవాళ ఈ లోకంలో గొప్ప జీవితంగా జీవించేద్దాం అనుకోమాట. సామాన్యంగా జీవించిన, భక్తిగా జీవించి దేవుని దగ్గరికి వెళ్దాం. రాయల్టీగా జీవించే వాళ్ళు పరలోకానికి వెళ్ళటం కష్టం అన్నాడు. ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించడం కంటే సూది బెజ్జంలో ఒంటె దూరట సులభం అన్నాడు. సూది బెజ్జంలో ఒంటె వెళ్తుందా? ధనవంతుడు దేవుని రాజ్యంలోకి వెళ్ళటం కష్టం ప్రభువు చెప్పారు. అంటే ఈ లోకంలో అధిక సంపదలు అయిపోయిన తర్వాత భక్తి తగ్గిపోతుంది. అమెరికాని దేవుడు చాలా ఆశీర్వదించాడు సువార్త వెళ్ళిన తర్వాత. అయితే వాళ్ళు అన్నారు, ఇంకా మాకు దేవుడితో ఏం పని,
మాకు అన్నీ ఉన్నాయి, దేవుడి గుడికి ఎందుకు రావాలి? ఇక్కడి నుంచి వేలంపేట కాలనీ అంత దూరం పెద్ద పెద్ద చర్చిలు కెథడ్రల్స్ కడితే దాంట్లో 5-10 మంది ఉంటున్న పరిస్థితి వచ్చేసినప్పుడు దేవుడు ఆ దేశానికి ఆర్థిక నష్టాలు చాలాసార్లు కలగజేశారు. అప్పుడప్పుడు వాళ్ళందరూ కలుసుకుని ప్రార్థన చేస్తే మరలా ఆశీర్వదించడం మొదలు పెడతారు. దేవుడికి స్తోత్రం కలుగుతారు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఉదయకాల ఆరాధన దేవుడు మాట్లాడుతున్నాడు. చివరిసారిగా మనం ఎలా ఉండాలి? విశ్వాస జీవితంలో స్థిరబుద్ధి కలిగిన వారమై ఉండాలి. మనం ఎంచుకునేది ఎలా ఉండాలమ్మా? విశ్వాసమును బట్టి ఈ లోక సంబంధం భోగభాగ్యాల కంటే అల్పకాలము పాపభోగం ఇది అనుభవించాలని కోరకూడదు. ఒక ఆయన అంటాడు నాతో, ఈ లోకంలో గొప్పవాడిగా బతికేయాలనుకుంటున్నాను తమ్ముడు అన్నాడు. అన్నీ అనుభవించాలనుకుంటున్నాను. అలాంటి వాడు అయితే మోషే గారు ఉన్న ఆ రాజ్యంలోకి వెళ్ళవు. ఈ లోకంలో తగుమాత్రం వాడితో మనం జీవిస్తే, విశ్వాసాన్ని కాపాడుకుంటే పరలోకం వెళ్తాం. దేవుడికి స్తోత్రం కలుగుతుంది. హల్లెలూయా. దేవుడి మాటలు మీ హృదయంలో దీవించుగాక.